వెల్కమ్ టు ఆధ్యాత్మిక. నేను మీ హరిత. గణపతి ఆరాధన అందరూ జేస్తారు. కానీ గణపతి యొక్క తత్వాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనే విషయం గురించి ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి ప్రముఖ స్పిరిచువల్ గురు హరీష్ తెన్నేటి ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఆయన్నడిగి గణపతి తత్వాన్ని, మూలాధార చక్రానికి, గణపతికి సంబంధం ఏంటి? అసలు మనం దీన్ని ఏ విధంగా, ఏ కోణంలో చూడాలి అన్న విషయాన్ని ఆయన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. నమస్తే సార్. ఆఫ్టర్ లాంగ్ టైమ్. లాంగ్ టైమ్ హ్యాపీ టు సీ యూ. థ్యాంక్ యూ. సార్, మనకి ఎలాగో గణపతి నవరాత్రులు జరుగుతున్నాయి ఇప్పుడు. గణపతి గురించి కొన్ని విషయాలు, ఎవ్వరికీ తెలియని విషయాలు చాలా ఉన్నాయి. సో వాటిల్లో నేను కొన్ని మీ ద్వారా క్లారిఫై చేసుకోవాలనుకుంటున్నాను. తప్పకుండా ప్లీజ్ మాకు, మా ప్రేక్షకులకి ఈ డౌట్స్ అన్ని క్లారిఫై చేయండి సార్. తప్పకుండా గణపతి వెరీ వెరీ ఎసెన్షియల్, అందరికీ తెలియాల్సిన ప్రైమోడియల్ ఫోర్స్. అండ్ మనకి అన్ని రకాలుగాను మన ధర్మాన్ని మనకు దూరం చేసే ప్రయత్నాలు అన్ని రకాలుగాను చేసి ఏ విషయాన్ని మనకి పూర్తిగా తెలియకుండా ఆపేశారు. సో అందుకని కొన్ని తెలుసుకుని చెప్పాల్సిందే. అండ్ ఇది అనంతం. ఎంత ఎవరు కనెక్ట్ అయితే అంత, ఎంత ఎవరు దీన్ని తీసుకోగలిగితే అంత. సో తప్పకుండా చేద్దాం. యా సార్, జనరల్లీ మూలాధార చక్రానికి గణపతియే బేస్ అంటారు కదా. ఒక వ్యక్తి జీవితంలో ఈ మూలాధార చక్రం వీక్గా ఉంటే, జనరల్గా మూలాధార చక్రం వీక్గా ఉంటే మనకి లైఫ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటాం, అవి మనం గణపతికి పూజ చేసి ఎలా మనం రెక్టిఫై చేసుకోగలం సార్ మళ్ళీ? సో ఫస్ట్ మూల ఆధారం, బేసిస్, అండ్ అదే ఆధారం అన్నిటికీ కూడా. ఈ మూలాధారం అనేది మనకి ఫార్ యువర్ ఎంటైర్ ఎగ్జిస్టెన్స్కి అది కారణం. ఓకే, ఎవల్యూషనరీలో అన్ని జీవులకి మూలాధారం ఉంటుంది. జీవి అనే ప్రతి దానికి కూడా మూలాధారం, దట్స్ బేసిస్ సర్వైవల్. సో ఈ బేసిస్ ఈ రోజుల్లో మనం పాడైపోతున్న ఆర్ మనం చుట్టుపక్కల చూస్తున్న ప్రతి మానసిక సమస్యకి మూలాధారం విల్ బి ద ఆరిజిన్. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎవ్రీ మానసిక సమస్య, యాంగ్జైటీ, వరీ, స్ట్రెస్, టెన్షన్, అనుకున్నది జరగకపోవడము, లేకపోతే ఏదో పని తలబెడతాము ఆబ్స్టకల్స్ రావడము, అన్నిటికీ మూలాధారం వీక్. నువ్వు ఆధారమైనది ఏదైతే వీక్ ఉందో, నీ లోపల నుంచి ఒక ఫోర్స్ సరిగ్గా రాక అనుకుంటున్నానండి అవ్వట్లేదు, మా వాడికి ఎంతసేపు కోపం అండి, ఒక్కసారి ఇలా ఫ్రెండ్ అంటించాడండి సిగరెట్ అలవాటైపోయాను, ఊరికే పార్టీకి వెళ్ళి ఆల్కహాల్ తీసుకుని అక్కడ స్టార్ట్ అయిపోయినది. అంటే ఈజీగా మనం ఏదైనా అలవాటు చేసేసుకోవడానికి కూడా ఇది వీక్గా ఉండడం వల్ల. దట్స్ కాల్డ్ ఇనర్షియా. నువ్వు ఎందులో తిరుగుతుంటావో అందులోనే తిప్పుతూ ఉంటుంది, అన్లెస్ అన్ ఎక్స్టర్నల్ ఫోర్స్ కమ్. ఒక ఐటమ్, న్యూటన్స్ ఫస్ట్ లా, అది అక్కడ ఉంది అంటే అక్కడే ఉంటుంది అన్లెస్ అన్ ఎక్స్టర్నల్ ఫోర్స్ కమ్స్. తిరుగుతూ ఉంటుంది అన్లెస్ అన్ ఎక్స్టర్నల్ ఫోర్స్ స్టాప్స్ ఇట్. అట్లాగా మనకి లోపల నుంచి ఒక ఫోర్స్ పుష్ చేస్తే తప్ప తొందరగా ఇనర్షియా సైకిల్లో పడిపోతాం. ఒక సర్క్యులర్గా తామసికంలోకి పడిపోతాం. అంటే తొందరగా ఒక దాంట్లోకి సెటిల్ అయిపోయి అక్కడ అలా ఉండిపోయి కారణాలు చెప్తూ అంటే అలా చేసుంటే. అందుకని గణపతి దానికి అధిపతి అని చెప్తారు. అండ్ గణపతి ఇస్ ద ప్రైమార్డియల్ ఫోర్స్ విచ్ ఇస్ కాల్డ్ విఘ్నహర్త ఆర్ విఘ్న వినాశక. మనకి విఘ్నములు అంటే ఏంటి? ఏదైనా అనుకున్నాం జరగలే. ఓకే, సపోజ్ ఎవరికైనా పెళ్ళి కావాలి, 70 ఏళ్ళకి పెళ్ళి అయితే పాయింట్లెస్. పోనీ ఎవరికైనా మంచి జాబ్ రావాలి, వాడికి 65 జాబ్ వస్తే పాయింట్లెస్. అలాగా విఘ్నములు అంటే సమయానికి జరగకపోవడం. చాలామంది అర్థం చేసుకోవాలి అది ఏంటి విఘ్నము. బేసిక్గా మనకు అడ్డుపడేది ఏంటి? ఆ టైంకి అనుకున్నట్టుగా అది జరగకపోవడం. ఆకలేస్తుంది, ఆ టైంలో అన్నం పెట్టకుండా నీకు 5 రోజులు మార్చి పెడితే దెర్ ఇస్ నో పాయింట్ అన్నట్టు. సమయం అనే విఘ్నమును, నాకు టైం కలిసి రాలేదు బాస్, టైం కలిసి రాలేదు, దట్స్ ద విఘ్నం. ఆ విఘ్నముని కరెక్ట్గా నీ టైంకి తగ్గట్టుగా ఎంటైర్ టైం లైన్ని తిప్పగలిగేది గణపతి. టైం లైన్ని నీకు యూనివర్స్లో డబ్బు, బ్యాంకుల నిండా డబ్బులు ఉన్నాయి, మన దగ్గర లేదు. ఆపర్చునిటీస్, ఎంతోమంది ఆపర్చునిటీస్ ఉన్నాయి, లేదు. అదే కాలేజ్లో 100 మంది చదువుతుంటే అందరికీ వస్తుంది, నాకు రావట్లేదు. కరెక్ట్ నాలెడ్జ్ అక్కడే ఉంది, బట్ ఎందుకో నేను సింక్ చేసుకోలేకపోతున్నాను. మనకి కావాల్సిన ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఒక అతను తెలుసు నాకు, ఫైల్ చేతి దాకా వస్తుందండి, సైన్ చేయరు, వెనక్కి వెళ్ళిపోతుంది.
హ్మ్. సో యువర్ హర్డిల్స్ అనేవి, విఘ్నములు ఎలా వస్తాయంటే, ఎక్కడో ఉన్నది ఇక్కడికి రావాల్సిన మ్యాచ్ జరగకపోతే విఘ్నములు సింక్ అవ్వవు మనకి. సింక్ అవ్వవు. ఆ మ్యాచ్ రావడానికి హ్మ్. విఘ్న నాశకుడైన, విఘ్నాలను తొలగించే గణపతి అవసరం. పని మొదలు పెట్టడానికి, పని జరుగుతున్నప్పుడు ప్రాబ్లమ్స్ని ఎదుర్కొనే ధైర్యం ఇవ్వడానికి, పనిని కంప్లీట్ చేయడానికి గణపతి అవసరం. అండ్ గణేష ఈజ్ ద ప్రైమార్డియల్ ఫోర్స్ అంటారు. అండ్ ఎంత బ్యూటిఫుల్గా మనకు ఎక్స్ప్లెయిన్ చేశారంటే మూలాధారం గురించి, మీరు నమ్మరు. అంటే ఎవరితోనో మొన్న డిస్కస్ చేస్తుంటే ఆ, గణపతి హెడ్ తీసేశాడు, తల ఎలిఫెంట్ తల పెట్టారు, ఏంటిది అంటే, నీలాంటి వేస్ట్ గాడు కూడా హ్మ్. గణపతి హెడ్ పెడితే ఎలిఫెంట్ హెడ్ అంటే అర్థం చేసుకోవాలంటే మూర్ఖులు ఉంటారు అనుకున్నారా? అంటే ఎవ్వరు అడగరు, గణపతి గజముఖ పెట్టేస్తాము అని రాసేద్దాం స్టోరీ, ఎవడు అడగడు అనుకుంటారా ఏంటి మన ఋషులు? అంత సెన్స్లెస్గా ఆలోచిస్తారా? ఎంత లాజిక్ ఉండుంటే ఒక హ్యూమన్ బాడీకి ఎలిఫెంట్ హెడ్ పెట్టి దేవుని చేద్దాం అని ఎందుకు అనుకుంటారు కదా? అంత ఫూలిష్గా ఉంటారు మనవాడు ఉండరుగా. దెల్ బి అబ్సల్యూట్ లాజిక్ ఇన్ ఇట్. మీరు నమ్మరు, మూలాధార చక్రం రెడ్ అంటారు. ఓకే, రెడ్ ఎవ్వరు? అమ్మవారు. అమ్మవారి స్వరూపం నుంచి అమ్మవారి ఇట్లా నలుగు తీసి తన ప్రాణశక్తిని వేస్తుంది. సో హీ ఆల్వేస్ లైక్స్ రెడ్. అందుకే మూలాధార చక్రంలో ఉండే గణపతి రెడ్గా అనిపిస్తాడు. రెడ్ చక్రం అంటారు. ఎందుకు? అమ్మవారిని చూస్తాడు. నువ్వు తయారు చేసుకుంటున్నప్పుడు ఒక గణపతి నిన్ను నువ్వు తయారు చేసుకోరా, ప్రాణం ఇలా పోసి ఒక చిన్న పసుపు బొమ్మని చేసి ప్రాణ ప్రతిష్ఠ చేసి ప్రాణము పోసి ద్వారం ముందు నిలబెట్టింది అంటారు. అంటే అంత ఫూలిష్గా అసలు ఏ లాజిక్ లేకుండా అలా స్టోరీ చెప్పేస్తారా? మనకి అలా స్టోరీ రూపంలో అన్న చెప్తే ఏదో రోజు ఈ స్టోరీ గురించి ఆలోచిస్తాడు, అట్లీస్ట్ స్టోరీ రూపంగా అన్న వింటారు అని ఓ స్టోరీ రూపంలో చెప్తారు. ఏ విషయమైనా, ఎనీ బిగ్ థింగ్స్ స్టోరీ రూపంలో జరుగుతుంది. నిజంగా స్టోరీ రూపంలో జరుగుతుంది. వెళ్ళాడు, ఆర్కిమిడీస్ కూర్చున్నాడు, ఒక టబ్బులో కూర్చుంటే నీళ్లు బయటపడ్డాయి, స్ఫురించింది అని స్టోరీ చెప్తే నమ్మేశామే. మనకి గణపతిని అలా తల తీసి ఒక గజముఖము నార్త్ సైడ్ ఉన్న తలని తీసుకొచ్చి పెట్టి అని ఇంత స్టోరీ చెప్తే ఏ లాజిక్ ఉండదు, ఏది ఉండదు. ఎలా అవుతుంది? అబ్సల్యూట్ లాజిక్ ఉంటుంది. అండ్ నేను చెప్తే మీరు ఆశ్చర్యపోతారు, ఇంత సైన్స్ని చిన్న స్టోరీ రూపంలో పెట్టి అప్పగించేశారు మనకి. నువ్వే వెళ్ళి 3 స్థితులు, మనిషికి 3 అవస్థలు. ఓకే, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. అంటే మెలకునున్నది, నిద్రపోతున్నప్పుడు కలగంటున్నది, డీప్ స్లీప్లోకి వెళ్తున్నది 3. ఈ 3వది దాటి వెళితే తురియ 4. ఈ 3 దాటి వెళ్ళిపోవాలి. నీ ఫుల్ కాన్షియస్నెస్ నువ్వు మెలుకునున్నప్పుడు ఏదైతే నీకు అంతా తెలుస్తోందో, పడుకునున్నప్పుడు కల రూపంలో ఏదైతే చూస్తోందో, డీప్ స్లీప్ మొద్దుగా ఉన్నప్పుడు కూడా నిన్ను కాపాడుతూ నిన్ను చూస్తున్నది ఏదైతే ఉందో, అది దాటి వెళ్ళే 4th చతుర్థి గణపతికి చాలా ఇష్టమైంది. తురియ అంటారు. అది చతుర్థి మీనింగ్. 4 చతుర్థి. ఎంత బ్యూటిఫుల్ మెకానిజం అంటే నీకు. అందుకనే 4 సంఖ్యతోనే గణపతి జనరల్గా కూడా చతుర్థి, 4 లక్షల జపము, 4,44,404 అనే జపము. అండ్ ఈ 4th స్టేట్కి రావడానికి ఆ ఊ మా అకార ఉకార మకారులు ఓం దాటాక 4th స్టేట్. సైలెన్స్ బిట్వీన్ యువర్ ఓం ఈజ్ ప్రణవస్వరూపమైన గణపతి. అండ్ గణపతి స్ట్రక్చర్ చూసారు, లక్ష్మీదేవి. యూ కెనాట్ డ్రా స్ట్రక్చర్ అండ్ ఎవ్రీథింగ్. గణపతి ఇలా జస్ట్ ఒక స్ట్రోక్ ఇచ్చేస్తే గణపతి కనిపిస్తుంది. జస్ట్ ఒక స్ట్రోక్, మనకి గణపతి అని తెలుసు. ఆకు మీద గణపతి. ఎవ్రీవేర్ మన గణపతి. యూ ప్రిపేర్ ఇట్. ఫెస్టివల్ అంతా కూడా నువ్వే తయారు చేసుకుని, నువ్వే ప్రాణప్రతిష్ఠ చేసి, నువ్వే పూజ చేసి, నువ్వే దాన్ని డిజాల్వ్ చేసి. ఎంత బ్యూటిఫుల్ మెకానిజం. నీ మూలము ఆధారము నువ్వు చేసుకో. ఎప్పుడైతే సెల్ఫ్ సస్టైన్డ్ అవ్వడం మొదలు పెడతావో గణపతి యాక్టివేట్ అవ్వడం స్టార్ట్ అవుతాడు నీ లోపల. అందుకే మూలాధారం, నా ఆధారము నేను సంపాదించుకోవాలి, నా తిండి నేను తినాలి. మనకి చిన్నప్పటి నుంచి కూడా నేను చిన్న స్కూల్ పిల్లవాడిని,
స్కూల్ పిల్లవాడికి తిండి ఎలా వస్తుంది? నేను బాగా చదువుకుంటే నా తల్లిదండ్రులు పెడతారు. దట్స్ అ ఫీ ఐ గెట్. హ్మ్. అలాగా నేను ఎవరి మీద ఆధారపడకుండా, నా మీద నేను ఆధారపడి ఎప్పుడైతే తింటానో, నా ఆరోగ్యాన్ని ఎప్పుడైతే నేను కాపాడుకుంటానో, మూలాధారం షైన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అంతవరకు ఎన్ని రోజులైతే యాక్చువల్‌గా ఆ టైంలో గవర్నమెంట్ ఉండుంటే, కోవిడ్ టైంలో కారణాలు చెప్తున్నవాడు మూలాధారం ష్రింక్ అయిపోతుంది. లేజీగా. గవర్నమెంట్ కాదురా ఏదన్నా గాని. హ్మ్. నీ కోసం నువ్వు ఏం చేస్తున్నావు? నీ ఆధారము నువ్వు అయిన రోజున గణపతి నీకు ఫస్ట్ టైమ్ నీకు అరే! ఏదో ఉంది వీడు ట్రై చేస్తున్నాడని చూస్తాడు. హ్మ్. మనకెంత కాస్మిక్ కనెక్షన్ తెలుసా? ఎంటైర్ కాస్మాస్ నీ లోపల డిపిక్ట్ చేసి పెట్టేశారు. ఎంత చెప్పు, ఎన్ని స్పిరిచువల్ సాధనలో, ఎన్ని పురాణాలు చదివినా ఫైనల్లీ కళ్ళు మూసుకొని కూర్చోండి. ప్రాణాయామం చేయండి. హ్మ్. ఓకే. యాని కాని పాప అన్ని చుట్టూ నువ్వు తిరుగు. నీ లోపలికి వెళ్ళమనే జర్నీ. హ్మ్. ఆ జర్నీలో ఫస్ట్ స్టార్ట్ అయ్యేది కింద నుంచి వస్తే మూలాధారం. ఈజియెస్ట్ మెథడ్. హ్మ్. అందులో గాణపత్యం అంటే గణపతి మార్గం ఈజియెస్ట్ మెథడ్. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేసి చూస్తే పార్వతీ పరమేశ్వరుల పుత్రుడు బాల గణపతి. బాల రూపం అంతా సౌమ్య రూపం. అందుకే అటు మాస్కి ఇటు క్లాస్కి నచ్చే దేవుడు గణపతి. హ్మ్. ఎందుకంటే నువ్వు యూ కెన్ డిఫరెంట్ క్లే రూపంలోనో బొమ్మలు చేసుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. లేదంటే హయ్యెస్ట్ ఫార్మ్ ఆఫ్ స్పిరిచువల్ సాధన చేస్తున్నప్పుడు కూడా నీకు లోపల అట్లా హైరంబ గణపతి కూర్చుని ఉంటాడు. సో హ్మ్. దట్ వే నీకు అటు మాస్ అవన్నీ మాకు తెలియదు బాస్. హ్మ్. నాకు నువ్వంటే ఇష్టం. నేనే వెళ్ళి మట్టి తీసుకొచ్చి క్లే ముద్ద తయారు చేసి దాన్ని మళ్ళీ నేనే పూజ చేసుకుని నీ ముందు డ్యాన్సులు వేసి అక్కడిని తీసుకెళ్ళి మళ్ళీ ఊరేగింపుగా అంగరంగ తీసుకెళ్ళి వైభవంగా తీసుకెళ్ళి తీసుకెళ్ళి నేను మళ్ళీ కలిపేసి హ్మ్. పంచభూతాలలోకి నిన్ను మళ్ళీ ఎలా అయితే అక్కడి నుంచి తీసుకొచ్చానో హ్మ్. అలా నిన్ను కలిపేస్తాను. సేమ్ థింగ్ ఐ విల్ ఆల్సో గో త్రూ. హ్మ్. నేను ఎలా అయితే వచ్చానో అలాగే డిజాల్వ్ అయిపోతాను. హ్మ్. యూ ఆర్ పుట్టింగ్ యువర్ ప్రాణం ఇన్ టు ఇట్. అన్ని రోజులు లేనిది సడన్గా ఒక వచ్చేసరికి మా గణపతి మా గణపతి మా గల్లీ గణపతి అని ఎలా అయిపోతామో ఓన్ చేసేసుకుంటారు ఓన్ ప్రతి చేసేసుకో. ఒక్కళ్ళు. అది బయట కోసం కాకుండా ఓన్ ఇన్సైడ్. హ్మ్. ఎప్పుడైతే ఆ ఓనింగ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఇన్సైడ్ వస్తుందో దెన్ మూలాధారం విల్ షైన్. అప్పుడు నిజమైన సెలబ్రేషన్ మనలో మనకి స్టార్ట్ అవుతుంది. అందుకని నేను చెప్తాను, ఈ 9 రోజులు మీకు కుదిరితే హ్మ్. మీరే చిన్న పసుపు తెచ్చుకోండి. హ్మ్. పసుపు తయారు చేయండి. కూర్చోండి. ప్రాణం ఉన్నట్టుగానే మాట్లాడండి. మంత్రాలు వస్తే మరీ మంచిది, రాకపోతే మరీ మంచిది. హ్మ్. దండం పెట్టుకోండి. మీరే దానికి రోజు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. అమ్మవారు తయారు చేసి స్నానంకి వెళ్ళే ముందు నలుగుతో తయారు చేసి పెట్టింది. నువ్వు తయారు చేసావు హ్మ్. అంటే నువ్వు అమ్మవారి స్వరూపంగా యూ విల్ హ్యావ్ టు రెడ్ హ్మ్. కలర్లో మంచిగా బొట్టు పెట్టి నువ్వు చేసి ఒక ఒక భావన ఎలా వచ్చేస్తుందంటే హ్మ్. నా నాది. స్నానం చేయించి హ్మ్. బట్టలు వేసి మంచిగా నీకు దాని అర్థం ఏంటంటే ఐ మై నా లోపల నుంచి ఒక ప్రాణము నీకు ఇచ్చేస్తున్నాను. హ్మ్. తల్లికి కొడుకు ప్రాణం అయిపోతాడు. హ్మ్. ఓకే. ఏమన్నా అయితే నువ్వు వాడు వేరే నేను వేరే కదా ఎందుకంత బాధ అని ఉండదు. మై ఏదైనా ఫీలింగ్ ఆఫ్ ప్రాణం ఇంటూ ఇట్. హ్మ్. ఆ ప్రాణ ప్రతిష్ఠ చేసి నేను ఇదే మాట లోపలికి చెప్తాను. లోపల నీ స్పైనల్ కార్డ్ కిందకి వెళితే గణపతి అలా కూర్చుంటాడు. ప్రాణ ప్రతిష్ఠ చెయ్యి. నీ ఊపిరితో ప్రాణ ప్రతిష్ఠ నీ మూలాధారంకి చెయ్యి. ట్రై చెయ్యి. చేస్తే లోపల గణపతి యొక్క శక్తి ఎలా వెదజల్లుతుందంటే సడన్గా ఇల్లు కట్టేసుకున్నాడు, పెళ్ళైపోయి మంచిగా అయిపోయింది, అంత బాగున్నాడు వాడంటే అందరు ఇష్టపడతారు, అంతా సూపర్గా మారిపోతుంటుంది. చూస్తుండగానే విత్ ఇన్ నో టైం హ్మ్. మొన్నటి దాకా నా ముందు బచ్చగా ఉండే సార్ ఏం డెవలప్ అయిపోయిండు అంటే ఎక్కడో హ్మ్. మూలాధారం జరిగింది. దట్స్ ఇట్. అది పర్పస్ఫుల్గా చేసుకోవచ్చు. జస్ట్ బై నీ ఆధారము నువ్వు సంపాదించుకోవడం స్టార్ట్ చేయి. కారణాలు చెప్పకు. హ్మ్. సో బ్యూటిఫుల్ అండ్ ఈజీ. అండ్ ఇది మనకి మన సిస్టంలో అందరూ ఆ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్తో వినలేకపోవచ్చు. అందరికీ నేను లోపల ఎం వాపి స్మరన్ మిధం అని నేను చెప్తే అర్థం కాకపోవచ్చేమో. అందుకని స్టోరీ రూపంలో చెప్దాం. హ్మ్. ఓకే. అందుకని శివుడు వచ్చి ఇట్లా తల తీసేశాడు,
అని చెప్దాం. అట్లీస్ట్ దానికోసమన్నా డ్రామా కోసమన్నా వింటారు. హ్మ్. శివుడికి ఆ మాత్రం అర్థం కాదా అనేసి మనకి అనిపించదా? హ్మ్. శివుడికి అర్థం కాకుండా ఉంటుందా? అది ఎవరు బయట నుంచి ఉన్నారు, ఎవరు పక్కన నుంచి ఉన్నారో తెలీదా? హ్మ్. దట్స్ హౌ ఎ ప్రాసెస్ ఇస్ మేడ్. ఎలాగా? అప్పటిదాకా అమ్మవారు తయారు చేసినవి. తల తీసి పెడితే హ్మ్. శ- శివ యొక్క పవర్ వచ్చింది. హ్మ్. సో అటు అమ్మవారి పవర్, ఇటు ఇటు శివుడి శివ పవర్. పవర్, అర్ధనారీశ్వర స్వరూపమైంది అక్కడ. హ్మ్. ఆ యొక్క శక్తి వచ్చింది లోపలికి. అలా మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఓకే. ఆ, శివుడికి 5 తలలు, అమ్మవారికి ఒక తల కలిపితే స్కాంద, హ్మ్. కుమారస్వామికి 6, షణ్ముఖుడు అంటారు. అలాగా డిఫరెంట్ ఫార్మాట్స్లో మనకు అది సెటిల్ చేయించారు మన మైండ్లో. మనం అది వి జస్ట్ ఇగ్నోర్ ఇట్. కొంతమంది అయితే ఇంటెన్షనల్గా చిన్న చిన్న లాజికల్ పెట్టి దేవుడు మరి ప్రసాదం తింటాడా, హ్మ్. సంథింగ్ అలా చెప్పి బ్రేక్ చేయడం ఈజీ. హ్మ్. అలా మాట్లాడుకొని బ్రేక్ చేయడం చాలా చాలా ఈజీ. కానీ దాన్ని ఒక ఫార్మాట్లో తీసుకున్న వాడికి, నిజంగా పరమాత్మ స్వరూపం అర్థమైపోయిన వాడికి అట్లా బ్లిస్లో కూర్చుంటాడు అంతే. ఆ బ్లిస్ అది ఎంజాయ్ చేయండి రా. ఎంతసేపు బయట పరుగులు కాదు, జస్ట్ సిట్ ఇన్ ద బ్లిస్ అండ్ ఎంజాయ్ దట్. నీ కష్టాలు నువ్వు ఏదైతే లిస్ట్ రాసిన కష్టాలు ఉన్నాయో అది ఉఫ్ అంటే పోతాయి. కానీ దే డోంట్ స్పెండ్ టైం. అసలు లోపలికి వెళ్ళి ఆ ప్రయత్నం చెయ్యరు. అందుకే 32 ఫార్మ్స్ ఆఫ్ గణపతి. అందులో ఉచ్చిష్ట గణపతి అనే తాంత్రిక ఫార్మ్. అలా తీసుకున్నా కూడా ఇది బాల గణపతి, చిన్న గణపతి స్వరూపము, ఆర్ పసుపు గణపతి, ఆర్ అంత పెద్ద ఖైరతాబాద్ గణపతి అయినా సరే మన కళ్ళ ముందు గణపతిని ఎస్టాబ్లిష్ చేసుకోండి. ఎంత ఇంపార్టెంటో గణపతి మనకి మూలాధార చక్రంలో మధ్యలో ఉంటే 4 అధిదేవతలుండి ఒక బ్యూటిఫుల్ మెకానిజం. హ్మ్. అది రెడ్ కలర్లో అమ్మవారు ఉన్నట్టుగా ఉండి, అమ్మవారు ఎప్పుడు గౌరీ ఎలా ఉంటుంది, మంచి రెడ్, ఇంత బొట్టు పెట్టుకుని రెడ్. అలాంటి శక్తి మనం అలా గణపతిని చూస్తుంటే అసలు నో ప్లేస్ టు గో, అట్లా కూర్చుండిపోతాం అంతే. లేకపోతే ఇన్ని ఇక్కడ వదిలిపెట్టి మన వాళ్ళు అటు హిమాలయ పర్వతాల్లోకి, గుహల్లోకి దూరి కూర్చుని ఎందుకు తపస్సు చేశారంటారు? ఆ బ్లిస్ నువ్వు 1000 కోట్లు ఇచ్చినా కొనుక్కోలేవు. దట్ ఈస్ మూలాధార. మేబీ ఇంకా చాలా చెప్పచ్చు, బట్ ఫర్ అవర్ టైం కన్స్ట్రెంట్స్. వండర్ఫుల్ సార్. ఇది వింటుంటేనే అసలు ఎక్కడికో వెళ్ళిపోతుంది థాట్ అంతా కూడా. మనం అసలైంది వదిలేసి తల వదిలేసి తోక పట్టుకొని తిరుగుతున్నాం అనిపిస్తుంది. నిజంగా కూడా మన వాళ్ళు ఎంత ఆలోచించారంటే, హ్మ్. అరే నువ్వు ఎన్ని టెక్నాలజీలు కనిపెట్టరా. ఇప్పుడు చూస్తున్నాం కదా మనం టెక్నాలజీ కనిపెట్టి ఏడిహెచ్డీలు, ఆటిజంలు తెచ్చుకున్నాం. సో అట్లాగా ఎంత బయట వెతికినా నీ లోపలికి వెళ్ళకపోతే నీకు అర్థం కాదురా మ్యాటరు. గో ఇన్సైడ్, గో ఇన్సైడ్, గో ఇన్సైడ్. మన వాళ్ళ రీసెర్చ్ అంతా, మన ఋషులు మునులు ఆర్ సైంటిస్ట్ హూ డిడ్ రీసెర్చ్ ఆన్ దిస్, ఇదే చేశారు, ఇదే చేస్తూ వచ్చారు. అగస్త్యుడు, వశిష్ఠులు ఇద్దరు దే ఆర్ గ్రేట్ సైంటిస్ట్ ఆఫ్ ఎవల్యూషన్. ఓకే, ఎవల్యూషనరీ సైంటిస్ట్ అంటారు. అంటే కాన్షియస్నెస్ని అనుభవించడానికి ఎలాంటి పరికరము తయారు చేయాలి అని హ్యూమన్ కాన్షియస్నెస్ని ఎప్పుడు ప్రాపగేట్ చేసేవాడు. ఓకే, మనకి అర్జునుడు యుద్ధంలో ఉండగా ఈ లోవర్ కాన్షియస్నెస్తో ఆలోచిస్తే నువ్వు యుద్ధం గెలవలేవు, గో టు హయ్యర్ కాన్షియస్ అని చెప్పింది అదే లాజిక్. సేమ్ అగస్త్యులు శ్రీరామచంద్రమూర్తికి ఆదిత్య హృదయం చెప్పింది కూడా సేమ్ లాజిక్. దట్ రాముడు అలా డల్గా అయిపోయినప్పుడు ఏంటి యుద్ధము ఎన్ని రోజులు అన్నప్పుడు తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం అని, నువ్వు చింతలో ఉన్నప్పుడు నీకు అలా గురువు రూపంలో వచ్చి అగస్త్యుడు కాన్షియస్నెస్ లోవర్లో ఉంది, లో కాన్షియస్ నుంచి హయ్యర్ కాన్షియస్నెస్ వెళ్ళడానికి నేను సనాతనమైన ఒక శృణుగుహ్యం సనాతనమని, సనాతనమైన ఒక సీక్రెట్ చెప్తా నీకు అని వచ్చి, వెన్ ఎవర్ యూ ఆపరేట్ ఇన్ లో కాన్షియస్నెస్ నీకు ఆ హయ్యర్ కాన్షియస్నెస్ రూల్స్ అర్థం కావు. అందుకని లో కాన్షియస్నెస్లో ఉన్న వాళ్ళకి ఏం చేయాలని చెప్పి గణపతి చేసుకో, పండగ చేసుకో. నీకు అట్లీస్ట్ ఆ 9 రోజులు నువ్వు నాన్ వెజ్ తినకో, లేకపోతే హింస పెట్టకో, ఎవరినైనా టార్చర్ పెట్టకో. ఈ టైప్లో కొన్ని రూల్స్ పెట్టి మన ధ్యాస అంతా గణపతి మీద వెళ్ళడానికి ఏదో రోజు ఐడియా వస్తుంది, ఎక్కడున్నాడు గణపతి, దాని లోపల మూలాధారం లోపల ఉండడం ఏంటి, స్పైనల్ కార్డ్ లోపల ఉండడం ఏంటి, నా స్పైనల్ కార్డ్ లోపల లేదు కదా అంటే
ఆ స్థూల శరీరం కాదురా, దెర్ ఇస్ ఇన్సైడ్ సూక్ష్మ శరీరం. ఏదైతే నువ్వు ఆలోచిస్తున్నావో, నేను అనుకుంటున్నావో, నేను నువ్వు వేస్ట్ గాడా అన్నాను ఎవరినో, వాడిని కొట్టలేదు, తిట్టలేదు, నా మాట వెళ్ళి గుచ్చుకోలేదు, మరి ఏంటి వేస్ట్ గాడా అని బాధపడుతున్నాడు? ఆ లోపల ఒకటి ఉంటుంది చూసావా, అది దాని లోపల ఉంది చూసావా మూలాధారం, అక్కడ పట్టు అని ఎన్నో చెప్పారు. మనం అన్నీ మిస్ అయిపోతాం. మనం అవన్నీ వినం. మన కాన్సన్ట్రేషన్ అంతా పక్కవాడు ఏం చేస్తున్నాడు, వాడు సంపాదించాడా, వాడు కారు కొనుక్కున్నాడా, ఎంతసేపు దీని మీదే మనకు ఆ లిస్ట్ కావాలి. దాని మీద మిగతా వాళ్ళందరూ మన మీద దాడి చేస్తారు. అవును. మన కంట్రీ మీద పడి దోచుకుని, ఇప్పుడు ఎప్పుడైనా మీరు ఎట్లాగన్నా కెన్యా పాస్పోర్ట్ తెచ్చుకోవాలనుకున్నారా? అనుకోము. అమెరికా పాస్పోర్ట్ తెచ్చుకోవాలనుకుంటాం. ఎందుకు? అక్కడ బాగుండు. అలాగే ఇండియా మీద ఇన్ని దాడులు జరిగాయి, భారతదేశం మీద ఇన్ని దాడులు జరిగాయి అంటే ఇక్కడ ఏమీ లేకుండా చేస్తారా? మన విద్యను దోచుకుపోయారు. అది షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్. అండ్ ఒక సాధారణ వ్యక్తి ప్రతిరోజు గణపతిని పూజించడం ద్వారా ఈ మూలాధార చక్రాన్ని తెలుసుకోవడం, ఈ కాన్షియస్నెస్లోకి రావడానికి ఏదైనా ఒక చిన్నది ఇది చేస్తే చాలు గణపతి ప్రసన్నం అవుతాడు, మనకు తెలుస్తాడు అనే విధంగా ఏదైనా ఒకటి ఉందా సార్? యా చాలా ఇంపార్టెంట్. నేను చెప్తాను, కంపల్సరీ ఫాలో అయ్యి చూడండి, అందరూ ట్రై చేయండి. ఓకే, గణపతి ప్రణవ స్వరూపము ఓంకారము. ఓం చేసుకోండి. కాన్సన్ట్రేషన్ ఎక్కడికి వెళితే, వేర్ ఎవర్ యువర్ కాన్సన్ట్రేషన్ గోస్ యువర్ ఎనర్జీ ఫ్లోస్. ఎక్కడికైతే ఎనర్జీ ఫ్లో అవుతుందో అక్కడ నీకు ఆ రూపంలో వచ్చి ప్రత్యక్షమై తీరుతాడు. అండ్ ఈ మాట నేను చాలామందికి చెప్పాలనుకుంటూ మళ్ళీ చెప్తాను, దట్ నీకు కనిపించినట్టుగా హనుమంతుల వారికి కనిపించినట్టుగా శబరికి కనిపించాడు, శబరికి కనిపించినట్టుగా భక్త ప్రహ్లాదుడు కనిపించాడు, భక్త ప్రహ్లాదుడు కనిపించినట్టుగా అన్నమయ్యకి మీరా కనిపించాడు. మీరు అబ్జర్వ్ చేసి చూడండి, ఏ భక్తిలో ఇలాంటి ఇంకో భక్తుడు ఉన్నాడు. ఎందుకంటే మనకి కూడా అదే. అందుకే మనకి ఇన్ని దేవుళ్ళు దేవతలు ఎందుకు చెప్పారు తెలుసా? నీ రూపములో నువ్వు ఎప్పుడైతే ఆలోచిస్తావో నీకు అలా కనిపిస్తాడు భగవంతుడు. సో అందుకని గణపతి నీకు సాక్షాత్కారం కావాలంటే జస్ట్ ఓం అనేసాక ఆ గ్యాప్లో నువ్వు గణపతిని కూర్చోబెట్టు. ఫార్మ్ దిస్ 41 days, 54 days, 108 days, ఈ టైప్లో ఒక మెథడ్ పెట్టుకుని డైలీ 10 నిమిషాలు దీనికి శ్లోకాలు పద్య చేసుకోగలిగిన వాళ్ళు వెరీ గుడ్. ఇంకా హయ్యర్కి వెళ్ళాలనుకుంటే, లేని వాళ్ళు జస్ట్ సిట్ అండ్ థింక్ ఆన్ గణపతి, బ్రీద్ ఇన్ గణపతి. గణపతి ఊపిరి తీసుకుంటుంటే గణపతికి అభిషేకం అవుతున్నట్టుగా మంచిగా బ్రీదింగ్ చేయి. నీకు బ్యాక్ ఆఫ్ ద స్పైనల్ కార్డ్కి వెళ్ళినా, నీకు ఆ స్పైనల్ కార్డ్ కింద గణపతి ఉన్నాడు అంతవరకు బ్రీత్ చేస్తున్నా. 41 days 108 times ఓంకారం చేసుకున్నా, గణేశాయ నమః చేసుకున్నా, నువ్వు గణపతి గాణపత్యములో ఉండే ఏ మంత్రమైనా, ఓకే, వక్రతుండ మహాకాయ ఓం గం గణపతే నమః, ఏదైనా ఒకటి గురుముఖత నేర్చుకోగలిగితే మరీ మంచిది. నేర్చుకోలేని వాళ్ళు, అంటే నేర్చుకుంటే నియమాలు ఉంటాయి, నియమాలు ఫాలో కాలేని వాళ్ళు జస్ట్ భక్తికి దేర్ ఇస్ నో ఫార్మాట్. నీ భక్తి నీదే. అందుకే ఎగ్జాంపుల్ చెప్పాను, అన్నమయ్య కనిపించినట్టుగా ఇంకోళ్ళు కనిపించాడు. నువ్వు ట్రై చేసి అన్ని పద్యాలు రాసినా కనిపించాడు, ఇంకోలా కనిపిస్తాడు. బీ ఓపెన్ టు దట్. నాకు గణపతి సాక్షాత్కారం అవుతాడు, నేను ఈ మార్గంలో వెళుతున్నాను. ఆయనకు కావాల్సింది శ్రద్ధ, బుద్ధి పెట్టి శ్రద్ధ పెట్టుంటే ఆటోమేటిక్ వస్తుంది. ఇది దే షుడ్ నో. సో అట్లా 41 days అండ్ ఎనీ 4th day చతుర్థి, ఎనీ చతుర్థి చెయ్యండి. చాలా చాలా ఉపయోగపడుతుంది, చాలా పవర్ఫుల్. మొత్తం సంవత్సరంలో ఒక 24 ఉంటే మనము 24 చతుర్థులు చేసుకోగలిగితే చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది.